వంగి వంగి సలాంలు కొట్టేటప్పుడు ఎక్కడ ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డలు ఎత్తుకొని వర్తకం పేరున ఊరూరున తిరిగినప్పుడు ఎక్కడ ఉంది? మీ దేశాలు కళ్ళు తెరవకన్నా ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేతగాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలను వేశారు. మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలకు పుట్టిల్లు అయిన వేద భూమికే నువ్వు నాగరికత నేర్పుతావు. ఆత్మవంచనలు తర్ఫాడ్ ఆత్మవంచన. నేనే కాదు, మా భారతీయులు ఎవ్వరూ కూడా ఇతరులను జయించాలని, రాజ్యాలు స్థాపించాలని కోరలేదు. ఎప్పుడు ఇతరులే యుద్ధాలకు ప్రయాస పెట్టారు. ఇది నా మాతృభూమి. ఇక్కడ నేల పవిత్రం, గాలి పవిత్రం, నలుకొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల శ్రేయస్సుకే పాటుపడతాను. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే భిక్షం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవలసిన మనం. నేను కోరేది సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యాలు కాదు. అట్ట అడుగునున్న వారు కూడా స్వేచ్ఛగా గాలి పీల్చుకునే రాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో తలెత్తుకొని ప్రతి మనిషి స్వేచ్ఛగా తిరగగలడు. ఇదే రాజ్యాన్ని నేను కోరుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.